మహిషాసురుడు మరియు దుర్గాదేవి కథ. నవరాత్రి ఉత్పత్తి. మహిషాసురుని ఉద్భవం. చాలా కాలం క్రితం రాక్షసులలో శక్తివంతుడైన మహిషాసురుడు తీవ్రమైన తపస్సు చేశాడు. అతను మనిషి శరీరంతో మహిషం ఎద్దు తలను కలిగి ఉన్నాడు. అతని తపస్సుతో సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. మహిషాసురుడు నన్ను ఎవ్వరూ చంపలేని వరం కావాలి అని అడిగాడు. బ్రహ్ముడు అమరత్వం ఇవ్వలేమని, నిన్ను మానవుడుగాని దేవతగాని రాక్షసుడుగాని చంపలేడు అని వరం ఇచ్చాడు. ఆ వరం కారణంగా అహంకారంతో మహిషాసురుడు 3 లోకాలను జయించాడు. దేవతలను ఓడించి ఇంద్రుని సింహాసనం చేజిక్కించుకున్నాడు. దేవతలు భయంతో పారిపోయారు. దేవతల ప్రార్థన. ఓడిపోయిన దేవతలు విష్ణు, శివుడు, బ్రహ్మ దగ్గరకు వెళ్లారు. వారు తమ దుస్థితిని వివరించారు. యజ్ఞాలు నిలిచిపోయాయి, నదులు రక్తంతో నిండిపోయాయి, సజ్జనులు భయంలో జీవిస్తున్నారు. త్రిమూర్తులు కోపంతో ఉవ్వెత్తున ఎగసి వారి శక్తులు కలసి ఒక అగ్ని జ్వాలగా మారాయి. ఆ జ్వాల నుండి శక్తి స్వరూపిణి దుర్గాదేవి అవతరించింది. దుర్గాదేవి అవతారం. దుర్గమ్మ రూపం అపూర్వ సౌందర్యంతో కూడి ఉన్న ఆమె కాంతి రాక్షసుల హృదయాలలో భయం నింపింది. దేవతలు తమ దివ్యాయుధాలను ఆమెకు ఇచ్చారు. విష్ణువు యొక్క చక్రం, శివుని త్రిశూలం, ఇంద్రుని వజ్రాయం, అగ్నిదేవుని కేతకం, వాయుదేవుని విల్లు, వరుణుని శంఖం మొదలైనవి. ఆమె సింహంపై ఎక్కి యుద్ధానికి సిద్ధమైంది. దేవతలు చేతులు జోడించి ప్రార్థించారు, అమ్మా, మమ్మల్ని రక్షించు. మహిషాసురుని అహంకారం. మహిషాసురుడు, ఒక స్త్రీ నాతో యుద్ధం చేస్తుందా? హహా అని నవ్వాడు. కాని అతని సేనాధిపతులు దుర్గాదేవి రూపం చూసి భయపడ్డారు. అయినా అతను లక్షల రాక్షసులను యుద్ధానికి పంపాడు. భీకర సంగ్రామం. యుద్ధభూమి కంపించింది. దుర్గమ్మ సింహం మొదటి దాడి చేసింది. దుర్గాదేవి విల్లు నుండి అగ్నిబాణాలు సంధించింది. చక్రంతో రాక్షససేనను నాశనం చేసింది. త్రిశూలంతో మహారాక్షసులను ఛేదించింది. రక్తం నదిలా ప్రవహించింది. వేలాది రాక్షసులు మరణించినా మరల యుద్ధానికి వచ్చారు. దుర్గాదేవి ప్రశాంతమైన ముఖంతో యుద్ధం కొనసాగించింది. సేనాధిపతుల సంహారం. మహిషాసురుని సేనాధిపతులు చండ, ముండ దాడి చేశారు. దుర్గమ్మ ఖడ్గంతో వారిని సంహరించింది. తర్వాత రక్తబీజుడు అనే రాక్షసుడు వచ్చాడు. అతని రక్తపు ప్రతి బొట్టు నేలపై పడితే కొత్త రాక్షసుడు పుడుతున్నాడు. దీనిని చూసి దుర్గమ్మ కాళిదేవిని అవతరింపజేసింది. ఆమె విస్తారమైన నాలుకను చాపి రక్తం పీల్చి ఒక్క బొట్టు నేలపై పడకుండా ఆపింది. అలా రక్తబీజుడు సంహారమయ్యాడు. మహిషాసురుని రూపాంతరాలు. చివరకు మహిషాసురుడు స్వయంగా యుద్ధరంగంలోకి దిగాడు. అతను నిరంతరం రూపాలు మార్చుకుంటూ పోయాడు. మహిషం, సింహం, ఏనుగు, మానవుడు. అతను పర్వతాలను విసిరాడు, సముద్రాలను కదిలించాడు. కాని దుర్గమ్మ ప్రతి రూపాన్ని ఆయుధాలతో నాశనం చేసింది. చివరికి అతను తన అసలు మహిషరూపంలోకి వచ్చాడు. అప్పుడే దుర్గమ్మ సింహం అతన్ని నేలకొరిగింది. దేవి తన త్రిశూలాన్ని అతని హృదయంలో పొడిచి సంహరించింది. మహిషాసురుడు చివరి గర్జన చేసి పడిపోయాడు. విజయోత్సవం. మహిషాసురుడు మరణించగానే భూమి ప్రశాంతమైంది. నదులు సహజంగా ప్రవహించాయి. ఆకాశం నిర్మలమైంది. దేవతలు పూల వర్షం కురిపించారు. జయ దుర్గే, జయశక్తి అని నినాదించారు. దుర్గమ్మ చిరునవ్వుతో ఆశీర్వదించింది. ఆ రోజు నుండి దుర్గమ్మ 9 రాత్రులు యుద్ధం చేసిన సందర్భంగా నవరాత్రి జరుపుకుంటారు. మహిషాసురుని సంహారం జరిగిన రోజును విజయదశమిగా జరుపుకుంటారు. ఇది సత్యం మీద అసత్యం, ధర్మం మీద అధర్మం, వెలుగుపై చీకటిపై గెలుపు.